నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు మీరు అక్కడ మీరు సేవ్ అయ్యారు ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందేమో అనిపిస్తుంది నా క్యారెక్టర్ నేను తగ్గించాను బ్రో, ఫైనల్కి వెళ్ళకపోయినా పర్లేదు. మైనస్ ఏమేమంటే మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ గా కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్స్ కి వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్ కి గెలవాలంటే బయట సపోర్ట్ కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయను, నేను నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసుంటారు, ఆ డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా, నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్ లో అది అలా కనిపించలేదు మాకు, ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. లేదు నేను కిందకి స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసిన ఓకే. పోస్ట్ బిగ్ బాస్ ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు పోస్ట్ సైక్ అయింది చూసి ఒకసారి, తర్వాత తీయనని చెప్పానులే ఆ టైం. కుకింగ్ హౌస్ లో తేజ అనుకుంటా, తేజ బాగా చేస్తారు కుకింగ్. ఎలిమినేషన్ ఫేర్ బ్రో, అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దానివల్ల నేను బయటకు వచ్చాను. 100% రియల్. బిగ్ బాస్లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100% ట్రూ. నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది, అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్ బీయింగ్. ఓకే, మణికంఠ కదా ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ తెలీదు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు తెలిసింది. ఏది లేదు, మణికంఠనే వెళ్తా అని చెప్పారు కదా అక్కడ. మణికంఠ సేవ్ అయ్యాడు, బట్ మణికంఠనే వెళ్తా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళారు. మాకా అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది, బట్ లైక్ 13 weeks 11 weeks 12 weeks ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి, అంటే 8 members అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం, వాళ్ళు 8 ఉన్నాం, సో కొంచెం డిసడ్వాంటేజ్ అది మా పరంగా. గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటా, బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే మాలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వరకు వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటా. గౌతమ్కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది. గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తారు, బట్ ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యూన్ ఉన్నారు అనిపిస్తుంది గౌతమ్. ఎవరు గౌతమా? అఫ్ కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. దరిద్రం అలా ఉంది బ్రో, ఏం చేయాలి. యష్మి గారు
ఎస్పీ గారికి ఏమైనా ఎమోషనల్ అనిపించడం బాధ అనిపించినా అంటే మీతోని మన నిఖిల్తోని చాలా క్లోజ్ అయ్యి హగ్ అయ్యి కొంచెం ఓదార్చుకోవడాలు జరిగింది. మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠతోనా? అంటే బయటకు వచ్చే బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని అంటే కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నానా? ఆ సిచ్యువేషన్ నాకు తెలియదు. నాకు అది ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు శాంటాస్క్ ఓకే అది నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను ఆ టైం. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి హర్ట్ అయి ఉంటుంది అని ఏడ్చాను. క్రేజీ ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకొని వచ్చిన ఏం సాంగ్ అది, మాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే వెళ్తా. వినట్లేదు క్వశ్చన్. అదే సినిమా చేస్తున్నా తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది. కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మూవీ బాగుంటుంది బట్ టేస్ట్ బాగుంటుంది, తినడానికి అంతా సెట్ కాదు అక్కడ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ.